రైట్. మరోవైపు కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 7కు వాయిదా పడింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏంటి అప్డేట్స్? పిటిషన్లపై కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో వాయిదా పడింది కదా, ఏంటి అప్డేట్స్? వాదనలు ఏ విధంగా జరిగాయి? రైట్. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 7వ తేదీకి విచారణను వాయిదా వేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ లో దాఖలు చేశారు. కాళేశ్వరంపై విచారణను సిబిఐకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వాదనలు జరిగాయి. కాళేశ్వరంపై హైకోర్టులో ప్రభుత్వం మెమో దాఖలు చేసింది. రైట్. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 7కు వాయిదా పడింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏంటి ఈ రోజు వాదనలు ఏ విధంగా జరిగాయి? అక్టోబర్ 7కు వాయిదా పడింది కదా. కేసీఆర్ హరీష్ రావు వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. అయితే ముందస్తు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నామంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమో కూడా వేయడం జరిగింది. మరోవైపు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హరీష్ రావు తర్వాత కేసీఆర్ తరఫు న్యాయవాదులు కూడా తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. తమ పైన సిబిఐ కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఇప్పటి వరకు జస్టిస్ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా వారి వాదనలు వినిపించడం జరిగింది. దీంతో వారి వాదనలు ఏకీభవించినటువంటి న్యాయస్థానం అక్టోబర్ 7 వరకు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ కేవలం ఇప్పుడు కేసును సిబిఐకి అప్పగించాము, ఇంకా కేసు సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొంత సమయం పడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం 7వ తారీఖున జరగబోయేటువంటి విచారణ తర్వాతే తమ ఆదేశాలు ఇస్తాం, అప్పటి వరకు ముందస్తు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. 7వ తారీఖున ఇరు పార్టీలు కూడా కౌంటర్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ కౌంటర్ల పైన మరోసారి వాదనలు కొనసాగిన తర్వాత హరీష్ రావు కేసీఆర్ వేసినటువంటి పిటిషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతే చర్యలకు ఉపక్రమించాం. ఎందుకంటే గతంలో తెలంగాణ హైకోర్టు కూడా తెలియజేశాము, చర్చ జరిగిన తర్వాతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని గతంలో కూడా చెప్పాము. కాబట్టి అదే విధంగానే తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది ఆ నివేదిక పైన. దాని తర్వాత చర్యలకు ముందుకెళ్లామనేటువంటి అంశాన్ని కూడా అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించడం జరిగింది. మరి ఇటు పిటిషనర్ తరపున యొక్క వాదనలు కూడా వినాల్సి ఉంటుంది కాబట్టి అక్టోబర్ 7వ తారీఖు వరకు కూడా ముందస్తు చర్యల్లో భాగంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశించింది. మరోవైపు ఇందులో సిబిఐని కూడా పార్టీ చేశారు కాబట్టి సిబిఐ కూడా ఆ కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్ ప్రవీణ్.